నా పేరు మల్లా వెంకట దుర్గా ప్రసాద్. నా ఏజ్ 20 years. నేను ప్రజెంట్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నాకు ఎప్పటి నుంచో కంటెంట్ క్రియేషన్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోతున్నాను. ఈసారి ఎలాగైనా సరే కంటెంట్ క్రియేషన్ చేయాలి, కంటెంట్ క్రియేటర్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను వీడియో చేయాలనుకుంటున్నాను, కంటెంట్ క్రియేషన్ చేయాలని అనుకుంటున్నాను. ఈసారి ఎలాగైనా కంటెంట్ క్రియేషన్ చేయాలి. నచ్చిన పని చేయకుండా కొన్ని రోజులు గడిచిన తర్వాత నచ్చిన పని చేయలేకపోయాను బాధపడడం ఎందుకు, నాకు నచ్చిన పని చేద్దాం. ఒకవేళ అదృష్టం కలిసిరాక ఫెయిల్ అయితే సరే, నేను చేయాల్సింది చేసి నాకు అదృష్టం కలిసి రాదని అనిపించింది. అదే ఒకవేళ సక్సెస్ అయితే నాకు నచ్చిన పని నేను చేసుకుంటాను, ఎంతో కొంత సంపాదించుకుంటా, సంబంధం హ్యాపీగా ఉంటా. కాబట్టి ఈసారి ఏది ఏమైనా సరే కంటెంట్ క్రియేషన్ చేయాలి అనే ఉద్దేశంతో నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తున్నాను. నా లైఫ్లో నేను తీసుకున్న బిగ్గెస్ట్ డెసిషన్స్లో ఈ డెసిషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు డేట్ May 21st, 2026. నేను నెక్స్ట్ 5 years వరకు, అంటే May 21st, 2031 వరకు ఈ కంటెంట్ క్రియేషన్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఫాలోవర్స్ వస్తున్నారా రావట్లేదా, వ్యూస్ వస్తున్నారా రావట్లేదా, లైక్స్ వస్తున్నారా రావట్లేదా, ఇవేమీ పట్టించుకోకుండా May 21st, 2031 వరకు కన్సిస్టెన్సీగా కంటెంట్ క్రియేషన్ చేద్దాం అనుకుంటున్నాను. May 21st, 2031 రోజు తెలిసింది నేను ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నాను, ఆ రోజు ఈ పొజిషన్లో ఉంటాను అనేది, నా లైఫ్ ఎలా మారింది అనేది, ఈ కంటెంట్ క్రియేషన్ చేయాలా ఆపేయాలా అనేది ఇక ఆ రోజు చూస్తాను. నా పేరు మల్లా వెంకట దుర్గా ప్రసాద్. నా ఏజ్ 20 years. నేను ప్రజెంట్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నాకు ఎప్పటి నుంచో కంటెంట్ క్రియేషన్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోతున్నాను. ఈసారి ఎలాగైనా సరే కంటెంట్ క్రియేషన్ చేయాలి, కంటెంట్ క్రియేటర్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను వీడియో చేయాలనుకుంటున్నాను, కంటెంట్ క్రియేషన్ చేయాలని అనుకుంటున్నాను. ఈసారి ఎలాగైనా కంటెంట్ క్రియేషన్ చేయాలి. నచ్చిన పని చేయకుండా కొన్ని రోజులు గడిచిన తర్వాత నచ్చిన పని చేయలేకపోయాను బాధపడడం ఎందుకు, నాకు నచ్చిన పని చేద్దాం. ఒకవేళ అదృష్టం కలిసిరాక ఫెయిల్ అయితే సరే, నేను చేయాల్సింది చేసి నాకు అదృష్టం కలిసి రాదని అనిపించింది. అదే ఒకవేళ సక్సెస్ అయితే నాకు నచ్చిన పని నేను చేసుకుంటా, ఎంతో కొంత సంపాదించుకుంటా, సంబంధం హ్యాపీగా ఉంటా. కాబట్టి ఈసారి ఏది ఏమైనా సరే కంటెంట్ క్రియేషన్ చేయాలి అనే ఉద్దేశంతో నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తున్నాను. నా లైఫ్లో నేను తీసుకున్న బిగ్గెస్ట్ డెసిషన్స్లో ఈ డెసిషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు డేట్ May 21st, 2026. నేను నెక్స్ట్ 5 years వరకు, అంటే May 21st, 2031 వరకు ఈ కంటెంట్ క్రియేషన్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఫాలోవర్స్ వస్తున్నారా రావట్లేదా, వ్యూస్ వస్తున్నారా రావట్లేదా, లైక్స్ వస్తున్నారా రావట్లేదా, ఇవేమీ పట్టించుకోకుండా May 21st, 2031 వరకు కన్సిస్టెన్సీగా కంటెంట్ క్రియేషన్ చేద్దాం అనుకుంటున్నాను. May 21st, 2031 రోజు తెలిసింది నేను ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నాను, ఆ రోజు ఈ పొజిషన్లో ఉంటాను అనేది, నా లైఫ్ ఎలా మారింది అనేది, ఈ కంటెంట్ క్రియేషన్ చేయాలా ఆపేయాలా అనేది ఇక ఆ రోజు చూస్తాను.